రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో జరగనుంది. అయితే ఎర్రబెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం చేశారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్న ఈ సమావేశంలో రేపటి నుంచి కూడా ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇంకా మరికొందరు చేరుకోనున్నారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి, కేటీఆర్, కవిత ఇప్పటికే ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మనకి ఎలా ఉండబోతుంది కార్యాచరణ, వీళ్ళు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు రాబోతున్నారు, ఎలా జరగబోతుంది మీటింగ్? మౌనషా సిద్దిపేట జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మొదలు కానుంది. అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైంది. ఆ తర్వాత ప్రజాపాలన ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం మాత్రము అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కనుక అధికారికంగా ఈరోజు మాత్రం కొంత అంటే బీఆర్ఎస్ సమావేశంలో విధి విధానాలు అసెంబ్లీలో ఏ విధంగా అనుసరించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఏ విధంతో ఆ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించే పథకాలు, ఆ విషయాలపై కూడా పూర్తిగా ప్రతి ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు దిశ నిర్దేశం చేయనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పటికి మాత్రమే 12 మంది ఎమ్మెల్యేలు 13 మంది ఎమ్మెల్సీలు మాత్రము పాములు చేరుకున్నారు. ఉదయం మాత్రము ఎమ్మెల్సీ కవిత మాత్రం ఇక్కడికి వచ్చి ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మిగతా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దీంతో పాటు ఎమ్మెల్సీలు కూడా వెంకటరామరెడ్డి మీద పద్మ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. దీంతో పాటు మరి కాసేపట్లో మరి 5-10 నిమిషాలకు కూడా మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కనుక 1:30 నుంచి 2 మధ్యలో మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మొదలుగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా కులంగా మాట్లాడి ఆ తర్వాత రేపు నుంచి అనుసరించాల్సిన వ్యూహాలపై క్లియర్గా ఎవరెవరు ఏ అంశం మీద తీసుకోబోతున్నారు, ఏ విధంగా ప్రభుత్వమును మాట ఇచ్చింది నిలబెట్టుకోలేకపోయిన అంశాలు ఏంటి, వాటిపై క్లియర్గా అనుసరించాల్సిన విధి విధానాలపై క్లియర్గా వాళ్ళతో మాట్లాడి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ అంటే ప్రతిపక్షంలో ఉన్న వారందరూ కూడా ప్రభుత్వాన్ని ఎరకాడం పెట్టే మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలనే కావచ్చు, ఏ అంశం మీద ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా వాళ్ళందరితో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వారంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అంత క్లియర్గా ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో సమావేశమైన విషయాలు అయితే మాకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో మాత్రం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మొదలు కానుందని చెప్పవచ్చు. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి.